దుర్గా విగ్రహాల తయారీలో కళాకారులు వేశ్యల ఇంటి నుండి మట్టిని సేకరించి విగ్రహంలో ఉపయోగిస్తారని మీకు తెలుసా? దీని వెనుక కళాకారులకు ఉన్న ప్రగాఢమైన నమ్మకం ఏమిటి అంటే, వేశ్యల ఇంటి నుండి మట్టిని అడగడం కానీ లేదా బహుమతిగా స్వీకరించినప్పుడే అమ్మవారి విగ్రహం సంపూర్ణమవుతుందని వీళ్ళ నమ్మకం. ఈ నమ్మకమే దుర్గా ప్రతిమకు అత్యంత ప్రాముఖ్యతను జోడిస్తుంది. దుర్గా విగ్రహాలు తయారు చేయడానికి గంగానది ఒడ్డున ఉన్న మట్టి, గోవు పేడ, గోమూత్రంతో పాటు వేశ్యల ఇంటి నుండి మట్టిని యాచించి బహుమతిగా తీసుకోవడం ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అనడానికి ఒక కథ ఉంది. మన సాంప్రదాయం ప్రకారం స్త్రీని లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. ఒక పురుషుడు తన భార్యకి అన్యాయం చేసి వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అతని అన్ని పుణ్యకార్యాలు ఆమె ఇంటిలో మిగిలిపోతాయని చెబుతారు. ఫలితంగా వేశ్య ఇంటి ప్రాంగణంలోని మట్టి స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది. అయితే పురుషుడు వ్యభిచార గృహంలోకి ప్రవేశించినప్పుడు పాపభారాన్ని మోస్తున్నట్లుగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఒక వేశ్యల బృందం ఒకసారి గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న ఒక కుష్ఠరోగి నది ఒడ్డున కూర్చొని పవిత్ర స్నానం చేయడానికి సహాయం కోసం వేడుకుంటాడు. ఆ దారిన వెళ్లే ప్రజలు అతన్ని పట్టించుకోరు, అతడిని చీదరించుకుంటారు. అక్కడే ఉన్న వేశ్యలు కుష్ఠరోగిపై జాలి చూపి పవిత్ర నదిలో స్నానం చేయడానికి సహాయం చేస్తారు. అయితే ఆ కుష్ఠరోగి మారువేషంలో ఉన్న శివుడని తర్వాత తెలుస్తుంది. వారి కరుణకు ఆకర్షితుడైన శివుడు తన నిజమైన రూపాన్ని ధరించి వేశ్యలకు ఒక వరం ఇచ్చాడు. దుర్గా విగ్రహాలను తమ ప్రాంగణంలోని మట్టి నుండి తయారు చెయ్యాలని వేశ్యలు కోరారు. శివుడు ఈ కోరికను నెరవేర్చాడు. ఆ రోజు నుండి దుర్గా విగ్రహాలను తయారు చేయడానికి గంగానది ఒడ్డున మట్టి, ఇంకా వ్యభిచార గృహాల నుండి మట్టిని ఉపయోగించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.